అన్నీ కూడా ప్రాపర్‌గానే ఆలోచించండి. ఎందుకంటే మనం 1 మంత్ కోర్సు ప్రాపర్‌గా నేర్చుకున్నామంటే లైఫ్ లాంగ్ మనకు యూజ్‌ఫుల్ అండి గుర్తుపెట్టుకోండి. మనకి ఒకటండి మనం ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది అని అసలు మీరు అనుకోవద్దు. చేసేదే ప్రాపర్‌గా చేయండి. మళ్ళీ తప్పులు అంటే ఏం చేయటం మళ్ళీ లేదు సార్, రేపు ఫ్యూచర్‌లో ఎండ్ యూజర్‌కి ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు అక్కడ మార్చగలమా లేదా అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటది కదా! ఓకే. మీరు చెప్పింది వాలిడ్ పాయింటే. బట్ ఏందంటే ఓకే. చూద్దామండి అలా కూడా కావాలంటే ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే. ఎందుకంటే యాక్చువల్‌గా మనం అసలు ఆ వేలో ఉండకూడదు. చేసేది ప్రాపర్ కాన్ఫిగరేషనే అవ్వాలి. కానీ ఎడిట్ విషయానికొస్తే కొన్ని కొన్ని చేయలేమండి అసలు. హైలీ ఇంపాసిబుల్. అదే సార్. అది తెలుసుకుంటే మనకి ఎక్కడికెళ్ళిన ఇంటర్వ్యూలో ఇట్లా మనం అడగటానికి బావుంటదని అంతకుమించేనా. ఓకే. ఓకే. అర్థమైంది. సార్ ఓకే. చెప్పండి. హలో సార్. సార్ ఇది ఫిజికల్ ఇయర్ వేరియంట్‌లో నేను ఎంట్రీ చేసినప్పుడు యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ ట్రీ అని వచ్చింది సార్. అక్కడ స్ట్రక్ అయిపోయాను నేను. అంటే ఏం లేదు. మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమిచ్చారు? బీఎస్ అని ఇచ్చాను సార్. బీఎస్ అనేది ఆల్రెడీ ఉందంట. ఇంకొక నేమ్ ఇవ్వండి. బీఎస్ కాకుండా బీకే గాని ఏదైనా ఏమన్నా తీసుకుంటది. అదే డిఫరెంట్ వేరేది ట్రై చేసి మళ్ళీ ఇంటూ గుర్తు రెడ్‌ది వాడి మళ్ళీ ఫస్ట్ నుంచి రమ్మంటారా సార్? ఫస్ట్ నుంచి కాదండి. ఆ బీఎస్ అనేది మార్చండి. వేరే పేరివ్వండి. బీఎస్ అనేది మార్చమంటారా? బీఎస్ అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి ఆ లెటర్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుందండి మీకు. ఓకే. ఓకే. కాబట్టి మీరేం చేయాలంటే బీఎస్ అనేది తీసేది ఏఎస్‌ఓ, కేఎస్‌ఓ వేరేది ఏదైనా పెట్టుకోండి. ఉంటే అది సేవ్ అవుతుంది. తీసుకుంటది. లేకపోతే దిస్ ఎంట్రీ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే మీనింగ్ ఏంది ఆల్రెడీ ఉందని అర్థం మనకది. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయండి ఏమైనా? చార్ట్ ఆఫ్ అకౌంట్ గురించి కొంచెం క్లియరెన్స్ కావాలి సార్ నాకు. సార్ వీడియోలో చెప్పాను సార్. చెప్పిందే మళ్ళీ చెప్పలేనండి. మీకు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చెప్పాను. ఒకటండి గుర్తుపెట్టుకోండి. మీరు వీడియోస్ ఒక వీడియో ఒక 10 సార్లు చూడండి. మీకు మైండ్‌లో ప్రింట్ అయిపోద్ది అన్నీ కూడా. మీకు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద వస్తాయి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్‌లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్. అంటే మనకి సంవత్సరానికి మొత్తం ఎండింగ్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ తయారు చేస్తారు. దానికి సంబంధించి దానికోసం కంపెనీ కోడ్ లెవెల్‌లో అన్నీ కూడా మిక్స్ చేసేస్తారు గ్రూప్ ఆఫ్ కంపెనీ కోసం. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? ఒక కంట్రీ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయ్యి చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద వస్తది. అది నేను చెప్పింది మీకు. క్లియర్ కదా? ఓకే సార్. ఓకే సార్. కాకపోతే మనం ఒకటే యూజ్ చేసుకుంటాం మూడిట్లో ప్రస్తుతానికి నార్మల్‌గా. మనం ప్రస్తుతానికి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా వాడుతున్నాం. ఎందుకంటే మనం అసైన్ చేసాం కదా! అంటే మనం ఇండియన్ సంబంధించినటువంటి మన ఇండియాకి సంబంధించి ఫైనాన్షియల్ లాని ఫాలో అవుతున్నాం మనం. అదే సార్. అదే. అంటే నాకు ఒకటే వాడాలని కొంచెం ఎవరు అంటుంటే ఒకటే వాడతారు. 3 వాడరు అని అనుకుంటే మనం ఒకటే వాడుతున్నాం కదా ఇక్కడ. ఒకటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వాడుతున్నాము. అలాగే ఇండియన్ కంపెనీ మన ఇండియన్ గవర్నమెంట్‌కి సంబంధించి టాక్స్ రూల్స్ ఫాలో అవుతున్నాము. ఒకటే కదా వాడుతుంది. అవును సార్. ఓకే. ఓకే. ఒకటే వాడుతున్నాం మనం ఇక్కడ. కాకపోతే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? మన ఇండియన్ యొక్క లీగల్ రిక్వైర్మెంట్. మనం విత్ హోల్డింగ్ టాక్స్ క్రియేట్ చేస్తాము. టీడీఎస్‌తో సంబంధించింది ఒకటి చేస్తాము. చేసేటప్పుడు ఏం చేస్తాము? టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి ఒక ఎంప్లాయీకి డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి చేస్తాం. అవును సార్. అవును. విత్ హోల్డింగ్ టాక్స్ ఉంటది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు గవర్నమెంట్ జీఎస్టీ పే చేయాలి. ఎలా చేస్తారు? మన ఇష్టం వచ్చినట్టు కాదు కదండీ. డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ యొక్క లీగల్ మీద డిపెండ్ అయ్యి చేస్తాం మనం. ఓకే. దాని ప్రకారం కాన్ఫిగరేషన్ చేస్తాం. అప్పుడు వాటిల్లో మనం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వాడాలి. ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది బ్యాక్ ఎండ్ నుంచి. అదే సార్. అదే. అవునవును. అందుకని ఒకటే వాడటానికి పాసిబుల్ ఉంది. అంతే. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా వాడతాం. అది ఎప్పుడు మనకి మొత్తం కంపెనీ కోడ్స్ అన్నీ కూడా ఆడిటింగ్ చేస్తారు ఇయర్ ఎండింగ్‌లో. టాటా గ్రూప్ ఉంది. మొత్తం వాళ్ళకి ఎంత లాభం వచ్చిందని చెక్ చేయడానికి అన్ని మిక్స్ చేసేస్తారు. అవును. అప్పుడు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వాడతారు. ఓకే. ఓకేనా? మనం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ రెగ్యులర్‌గా చెయ్యం కాబట్టి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంటింగ్ అనేది బాగా టాప్ లెవెల్‌లో వాళ్ళు చేస్తారు. ఓకే సార్. సీఏస్, చార్టర్డ్ అకౌంట్స్ వాళ్ళు చేసుకుంటారు. అవును. ఓకే సార్. అవును. కాకపోతే కామెడీ ఏంటంటే చార్టర్డ్ అకౌంట్స్ కన్నా మనకే సాలరీస్ ఎక్కువ ఉంటాయి. అదే సార్. ఓకే. చార్టర్డ్ సీఏ అయినా కూడా ఎస్ఏపీ అంటారు. ఎందుకంటే సాలరీస్ ఎక్కువ ఉంటాయి మనకన్నా వాళ్ళకి. అదే సార్. అంటే ఒకటి క్లారిఫైకి వస్తుంది. మనం 3 క్రియేట్ చేసినప్పుడు ఒకటే వాడతాం కదా! 3 ఎందుకు వాడమంటే దాన్ని బట్టి సిట్యుయేషన్ బట్టి వాడాలి. కాకపోతే ఒకటే వాడాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్‌లో ఒకటే వాడాలి. అవునవును. ఓకే సార్. అంతేనా? అంతేనండి. ఈయన ప్రభు గారు ఎవరండి? ప్రభు గారు. హాయ్ సార్. ప్రభు గారు మీరేనా మెసేజ్ చేశారు వాట్సాప్‌లో నాకు?
అవును, నిన్న జాయిన్ అయ్యాను కదా. ఏం ప్రాబ్లం, మీకు ఆల్రెడీ ఇచ్చాను కదండి, లింక్ ఇచ్చాను కదా. అవును, డౌన్లోడ్ చేశాను. అది యాప్ డౌన్లోడ్ అయింది, ఓపెన్ చేశాను. మీరు శాప్ సర్వర్ యాక్సెస్ ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళ కింద సపోర్టింగ్ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి తీసుకోవాలి మీరు. ఓకే ఓకే. ఓకేనా, క్లియర్ కదా? నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ టోటల్ గా ఎన్ని టీ కోడ్స్ యాడ్ చేయాలి సార్? అంటే ఎన్ని గుర్తుంచుకుంటే బెటర్ సార్? మినిమం ఒక 60 టీ కోడ్స్ గుర్తుండాలండి. 60 నుంచి 100 వరకు గుర్తుండాలి. ఒకటండి, మీకు రియల్ టైంలో మీకు ఇచ్చేటటువంటి యాక్సెస్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే మనం అన్ని నేర్చుకుంటాం, కానీ రియల్ టైంలో ఏంటంటే మీకు అన్నింటిలోని అన్ని ఫీల్డ్స్లోనే ఇవ్వరు కదా మీకు యాక్సెస్ అనేది. మిమ్మల్ని అకౌంట్ పేయబుల్లోనో అకౌంట్ రిసీబుల్లోనో వేసారనుకోండి, అక్కడ కొన్నిటి మీదే మీరు వర్క్ చేస్తారు, అన్నిటి మీద చేయరు కదా మీరు. ఓకే ఓకే సార్. రియల్ టైంలో అయితే వాళ్ళకి అన్నిటి మీద నాలెడ్జ్ అనేది అవసరం ఉండదు, బట్ అవసరం ఉండాలి. ఎందుకంటే పెద్ద కంపెనీ అనుకోండి, నెంబర్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తారు. అదే చిన్న కంపెనీ అనుకోండి, అన్ని మనమే చేయాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి విత్ హోల్డింగ్ ట్యాక్స్లు, జిఎస్టీలు అన్ని మనమే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకే రావాలి కంపల్సరీ, నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి కాబట్టి అన్ని నేర్చుకోవాలి మనం. ఓకే సార్, అది ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవండి, క్లియరా? హరిత గారు వచ్చారా? హరిత శ్రావణి గారు ఉన్నారా? వచ్చానన్నయ్య. ఓకే ఓకే. ఇంకా ఎవరున్నారు? లక్ష్మీనారాయణ, మీరు అందరికి అర్థమవుతుంది కదండి. లక్ష్మీనారాయణ గారు, తనుజ్ గారు, రాజు గారు, చెప్పండి. అర్థమవుతుంది సార్. ఓకే, కాన్ఫిగరేషన్స్ అన్ని అన్ని చేసి మీరు 10 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెడితేనే రేపు క్లాస్ చెప్తానండి, లేకపోతే చెప్పను. రేపటి నుంచి ఆపేస్తాను క్లాసెస్, ముందే చెప్తున్నాను. స్క్రీన్ షాట్స్ అందరూ పెట్టాలి నాకు. ఓకేనా? ఓకే అండి, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్, గుడ్ నైట్, బాయ్.